ముందు ఆ తిరగముద్ద సామాన్లన్నీ కింద పెట్టుకోవాలి ఎదురుగా. ఎండుమిర్చిది, పల్లీలది. ఇదేంటి? బఠానీలు. పల్లీలు. ఇదేంటి? షుగర్. ఉప్పు. ఇది ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా. ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్ ఇక్కడ ఉన్నాయేంటి? రాజ్మా. మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా? అంటే కూర వేసుకోవడానికి వెళ్ళేదాన్ని. సరే, టీ పొడిది. ఏంట్రా? టిఫిన్ తింటావా? ఆఫీస్కి వెళ్ళాలిగా. ఉప్పు, ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా, ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, ఉప్పు. రాజ్మా ఐరన్ టాబ్లెట్స్, ఉప్పు, రాజ్మా ఐరన్ టాబ్లెట్స్ కాదా? ఇదిగో టీ పౌడర్. ఇదిగో తిను. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్. అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్గా ఉండేలా ఉండొచ్చు కదా యువరాజ్దా. నాకొచ్చిన 3 వంటలు. ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటే వంటలా? నేను నేర్పిస్తాలేరా. అప్పుడు దాకా నేను ఉంటానా? ఎవడైనా పెళ్ళాం వండి పెడితే తిందాం అనుకుంటాడు. మా ఆవిడ చూడు, స్వయానా తన చేతులతోనే ఫుడ్ ఆర్డర్ పెడతా. అత్తయ్య గారు ముందు ఏంటి ఏంటి సరసం అనుకుంటుందా? ఎప్పుడో దిష్టి నిమ్మకాయ దొక్కేసి ఉంటాను నేను. విరాజ్దా, మీ తాతగారు ఫంక్షన్ ఎప్పుడు? ఫంక్షన్ కాదు, పెద్ద కర్మ. నా కర్మ. అదే ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. చీఫ్ గెస్ట్ వస్తారు మరి. అదే స్పెషల్స్ ఏం పెడుతున్నారు? నీకు మా తాతగారు చనిపోయారని కొంచెం కూడా బాధ లేదు కదా? ఓకే. ఇప్పుడు జనరల్గా న్యూస్ పేపర్లో లారీఢీ ముగ్గురుడా న్యూస్ చూస్తాం. అలా అని కూర్చొని బోర్ నేడుతాం ఏంటి? ఇది అంతే. మీ తాతను ఫోటోలో చూడడం తప్ప ఫిజికల్గా పెద్ద పరిచయం లేదు కదా. కనీసం నన్ను చూసైనా నీకు ఏడుపు రావాలి కదా. అదేంటి? ఆ రోజు మీ అందరూ కూర్చొని మూకమ్మడిగా ఉద్యమంలో ఏడుస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. ఆ రోజు నువ్వు బాధపడింది మా తాతగారు చనిపోయారన్నా, మన శోభనం ఆగిపోయిందనా? విరాస్తా ఇక్కడ ఎవడ ఎమోషన్స్ ఆడివి. నా బతికేంటో కంచం లేదు, మంచం లేదు. ఇంకొంచెం ఉప్మా తేనా? ఏం చూస్తున్నారు ప్రసాద్ గారు? రెడ్డి గారు, ఏదైనా సీదేవి కూతురు కత్తిలా ఉంటదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది. అక్కడ శ్రీదేవి పోయిందని జేసీ పుట్టాడు దుఃఖంలో ఉన్నాడండి. రెడ్డి గారు, మీకు చాలాసార్లు చెప్పాను వాటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని. పసిగొట్టుని పొట్టను పెట్టుకునే పరమ నీచుడండి ఆ జేసీ. అంత పౌరుషం ఉంటే ఈ ఆఫీసులో జాబ్ మానేయండి. ఎందుకు చేస్తున్నారు? ఇది నా మరదల ఆఫీస్, నాకు కూడా హక్కు ఉంది. సర్లేండి, మన ఇద్దరం గొడవపడి సాధించేదేముందైనా. ఒక్క నిమిషం. अच्छा मुंडी, क्या कर रहे हो? वादार्प कर रहे हूँ. मिस यू बेबी. मैं वहाँ से जल्दी आ जाऊंगी. పర్లేదు బంగారం, టైం తీసుకొని రారా. ఓకే బేబీ, బాయ్. సార్ ప్లీజ్ ఇంకోసారి మీకు పర్సనల్ కాల్స్ వస్తే బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకుంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు. భార్యాభర్తలు అంటేనే అన్యోన్యం అండి. మాకు అన్యాయం జరిగిందండి. ఈ రోజు కాకపోతే రేపు. శోభనం గురించి ఎందుకంత తొందరపడిపోతారు? సార్ పుట్టిన పిల్లాడు నాన్న అని పిలిస్తే పర్లేదండి, తాతయ్య అని పిలిస్తేనే దరిద్రంగా ఉంటది. టైం దొరికితే చాలు గుంపులు గుంపులుగా కూర్చొని మీటింగులు పెట్టుకుంటారేంటి? మీ శోభనం గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు మాట్లాడడానికి వేరే టాపిక్ దొరకలేదా? ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ 2 సిరీస్లోనూ ఇదే హాట్ టాపిక్. విరాజిత, మా హస్బెండ్ జాబ్ గురించి జేసీతో మాట్లాడటానికి ఇది రైట్ టైం కాదేమో. టైం చూసుకుని మాట్లాడతావా? అవునా? మీ హస్బెండ్ ముందేం చేసేవాళ్ళు? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? యాక్సెంచర్లో వర్క్ చేశారు. ఓ, అయితే రమ్మను మాట్లాడదాం. నువ్వు క్యాబిన్కి రా. అది సరసం. రెడ్డి గారు, నిజంగానే వీళ్ళ ఆయన యాక్సెంచరీలో జాబ్ చేశారంటారా? నిజంగానే. ఏం చేసేవాడు? మనలాగే. మరి ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు? ఏముంది, తాగేది గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఉంటాడు, అలా ఆప్తలు పమ్మని ఉంటారు. మరే రెడ్డి గారు, గమనించారా మీ ఆవిడ అక్షయ కనిపించట్లేదు? 2 క్వశ్చన్స్ కలిపి అడగండి సార్, దరిద్రంగా ఉంటది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది,
మా బావగారు అక్షయ్ అగోరాలతో ట్రిప్కి వెళ్ళారు. ఎవరి జోన్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, నేనే సంకనాకపోయాను. ప్రసాద్ చి రేయ్ ఏదో ఒకటి మాట్లాడు. ఓ, అవును, ఫస్ట్ నైట్ అంటే డెకరేషన్ ఏంటి సింపుల్గా తేల్చారు మీ వాళ్ళు. ఇప్పుడు అదా ఇంపార్టెంట్? పేనాస్ ఫ్యామిలీ. ప్రసాద్ లైట్లు అయిపోయినా? ఏహే మూసుకొని వినా. మాట్లాడదామంటే మనం చాలా స్ట్రగుల్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాం కదా, జీవితాంతం ఈ లవ్ ఇలానే ఉంటుందా? నన్ను బాగా చూసుకుంటావు కదా? ఏ ధైర్యంతో నేను నమ్మి నుంచున్నానో తెలియట్లేదు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు రాజిత? అంటే నన్ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసావు కదా. అప్పుడు నువ్వు బాగుండాలని, మరిప్పుడు నేను బాగుండాలని. మనం బాగుండాలని. అదే విరాజిత, నాకు ఈ ప్రాసెస్లో ఒక విషయం అర్థమైంది. ఏంటి? లవ్ చేసుకునే వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు, పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ శోభనాలు అవ్వవు. ఇప్పుడు నీకెందుకు అలా అనిపించింది? మనస్సాక్షి ఉండాలి. పెళ్ళైన 2 నెలల దాకా శోభనానికి ముహూర్తాలు లేవని పంతులు చెప్తే హోమ్ సిక్ అని ఇంటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఆషాఢం వచ్చి వచ్చింది, అదో నెల బొక్క. ఏదో దేవుడి కరు నుంచి ఈరోజు శోభనానికి ముహూర్తం సెట్ చేస్తే మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావు. ప్లీజే. ఆ అమ్మాయిలం బాబు, ఆ మాత్రం భయం మాకుంటుంది. అయినా ప్రసాద్, నువ్వు ముందా మందు సిగరెట్ మానే. ఇదివరకంటే నువ్వు ఒక్కడవే, ఇప్పుడు మన ఇద్దరం కదా. ఆహా, ఏ టైంలో కండిషన్లు పెడుతున్నావే. ఓకే, నీకోసం అన్నీ మానేస్తా. ప్రసాద్, ఏం జరిగినా నువ్వు నన్ను వదిలేయవు కదా, నన్ను మోసం చేయవు కదా. నో ప్లీజే, ఫస్ట్ నైటే, చాలా ఇయర్స్ నుంచి వెయిటింగే, పొట్టు కూడా వచ్చింది, జుట్టు పోతుంది. ప్లీజే. సరే సరే, నేను ఇంకా నిన్ను డిసప్పాయింట్ చేయనులే. ముద్దు నుంచి మొదలు పెడదాం. యాక్చువల్గా అది బెటర్ ఐడియా. ఏమైంది? ఏమో, నేనేం చేయలేదు. నువ్వు అరవలేదా? ఆహా. ఓహ్, ఫస్ట్ టైం కదా, హాలోజినేషన్. వన్ మోరా? నేను కాదు. ఆహా. ఒరే అక్షయ్, ఏంట్రా ఇది మా రూమ్ లో దుకాణం పెట్టారు? అంటే హాల్లో అందరూ ఉన్నారు, మేడ మీదకి వెళ్ళి చావండి. పైన వర్షం పడుతుంది, ఆహా, అందుకే ఇక్కడికి వచ్చాం. పద బేబీ, మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెనా? మీ కంఫర్ట్లు తగలయ్యా. నేను డోరేసి వస్తానే, ఈ దుంపలు తెగ. ఇప్పుడు నో డిస్టర్బెన్స్. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదాం. ఓర మీ దుంపలు తెగ, పార్కు పొదల్లో కాపురాలు ఎట్టేసినట్టు మా రూమ్ లో తగలటారేట్రా మీరు? ఆహా, ఆ రూప్ మా అమ్మది. మీ అమ్మదా? ఈ వయసులోనా? వెళ్ళి తలుపుతి, వెళ్ళు. ఏంటండి? वो विराजिता के नाना जी गुजर गए। అలా కానివ్వండి. ఏమర్థమైంది? అంటే ఎనర్జీ కోసం ఈసారి గుజరాత్ వెళ్తే జీడిపప్పు పట్టుకొస్తాను అంటుందండి. విరాజితాల తాతగారు చనిపోయారు. అయ్యే బాబోయ్, ఈ విషయం తెలిస్తే ఫస్ట్ నైట్ అయిపోద్దండి. ఓ పని చేయండి సార్, వాళ్ళ అమ్మ అడిగితే ఆల్రెడీ విరాజితాకి మ్యాటర్ తెలుసు, బాగా ఏడుస్తుంది, ప్రసాద్ వాదారుస్తున్నానని చెప్పండి. ఇలాగే మా ఫస్ట్ నైట్ అయిపోద్ది సార్. ప్లీజ్ సార్, పుణ్యం కట్టుకోండి. అన్యాయం అండి ఇది. నీ శోభనం అయిపోయింది, నేను చెప్తా బొక్కలాగా. ఏమండి అన్యాయం అండి? ఏమండి ఏమండి ఏమైందంట?
అది ఆ, చందు అక్షయ్ కిచెన్లో దొరికిపోయారంట. వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకున్నట్టున్నారు. టికెట్లు దొరకలేదేమో. ఎందుకే ఇన్ని డౌట్లు అడుగుతావు? విరాజిత, ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు ఫస్ట్ నైట్ ట్రాన్స్లోనే ఉండు, నీకే సౌండ్స్ వినిపించట్లేదు. ఓకే, ఫస్ట్ నైట్ చేసుకుందాం విరాజిత. పైగా ఈ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటే పెరాల్సి వచ్చేద్దని రెడ్డి గారు కూడా చెప్పారు. వెళ్ళి తలుపు తీ. పో. తీ. విరాజిత బిచ్చప్పతో నా బిచ్చప్ప తాతకి ఏమైందమ్మా? పోయాడే. లోపలికి ఎందుకు వదిలేరండి? ఇదేమైనా సినిమా థియేటర్ అని టికెట్ చింపి పంపించడానికి ఎమోషన్లో తోసుకుంటూ వచ్చింది పాప.